ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10, 11, 12, 13 కూడా కలిసి చదువుకుందాం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గెము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరుగగా 7 సువర్ణ దీపములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు, వందనములు. ఈ ఉదయకాలం మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి, యోగ్యతను బట్టి స్తోత్రాలు. మా పట్ల నీవు చూపిన కనికరం, వాత్సల్యతను బట్టి స్తోత్రాలు. మిమ్మలను ఏ స్థితిలో ఆరాధించాలో, ఏ హృదయంతో ఆరాధించాలో మా గమనంలోనికి తెచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ, ఆరాధనలో వారం గడిచే కొద్దీ ఒక నూతనత్వం, ఒక నాణ్యత మాలో కనపడినట్లు మమ్మలను బలపరచండి. మీరు అనుగ్రహిస్తున్న వాక్య తలంపులను బట్టి, ఆత్మ ప్రత్యక్షతను బట్టి, సమయాలను బట్టి, సందేశాన్ని బట్టి, సత్యాన్ని బట్టి, పాటలను బట్టి వందనాలు. అంతేకాదు చాలా దూరాల నుంచి ప్రయాణం చేసి వాహనాల మీద ప్రయాణ సాధనాలను పట్టుకొని మీ సన్నిధికి ఆసక్తితో వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రములు. వచ్చిన వారు కేవలం మనిషిని చూడటానికి రాలేదు, వారు మనిషి మాటలు వినటానికి రాలేదు. జీవము కలిగిన మీ సన్నిధిని అనుభవించటానికి, జీవము కలిగిన మీ మాటలు వినడానికి వచ్చి ఉండగా, అది ఆశ కలిగిన ప్రాణమును తృప్తి పొందించే మీ బాహు వైపు, మీ యొక్క ముఖం వైపు, మీ హృదయం వైపు మేము తేరు చూస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు సర్వశక్తి గల నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సంబంధాల అంశములో నేను ప్రభు దినంతో మన సంబంధాన్ని గురించి పోయిన వారం నేను ప్రారంభం చేశాను. ప్రియులారా, ఇందులో మొదటి స్లైడ్ చూడండి. ప్రభువుతో సంబంధం సరిగ్గా ఉంటే తర్వాత దానితో పాటు మిగతా సంబంధాలు సెటరేట్ అవుతాయి. చూడండి, ప్రభువు అనేది కేంద్రంగా ఉంటే, క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే ప్రభువును మధ్యలో కేంద్రంగా కలిగి ఉండే జీవితం అనేది మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ద సెంట్రాలిటీ ఆఫ్ వన్స్ లైఫ్ ఈజ్ లార్డ్. హీ ఈజ్ కాల్డ్ ఎ బిలీవర్. ఏ విశ్వాసి జీవితానికి కేంద్రములో ప్రభు ఉంటాడో అతనే విశ్వాసి. ఏ సంఘానికి కేంద్రంగా ప్రభు ఉంటాడో అదే ఆయన దృష్టిలో సంఘం. కేంద్రం ప్రభు. చూడండి, ప్రభు ఎవరైతే ఆ ప్రభువుతో సరైన సంబంధాన్ని కలిగి ఉంటారో వారు ఆయన నామముతో సంబంధాన్ని కలిగి ఉంటారు. ఆయన నామంతో సంబంధం కలిగి ఉన్న వాళ్ళు రక్షించబడతారు. ఎందుకు అంటే ఆయన నామంలో ప్రార్థన చేస్తారు కాబట్టి. ఎవరైతే రక్షించబడతారో వారిలో వెంటనే ఎవరితో ఏర్పడుతుంది? ప్రభు ఆత్మతో సంబంధం ఏర్పడుతుంది. ప్రభు ఆత్మతో సంబంధం ఏర్పడిన వాళ్ళు ప్రభు వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారు. ప్రభువు వాక్యాన్ని అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో వారు ప్రభు యొక్క సన్నిధి స్పృహ కలిగి ఉంటారు. ఎవరైతే ప్రభు యొక్క సన్నిధి స్పృహ కలిగి ఉంటారో వారు చేసే పనులు అవి ఆత్మీయమైనవైనా అక్షరార్థమైనవైనా అవి ప్రభు మహిమార్థమై చేస్తారు. ఎవరైతే ఆ ప్రకారం పని చేస్తూ ఉంటారో వారు ప్రభు దినాన్ని గురించి స్పృహ కలిగి ఉంటారు.
ఎవరైతే ప్రభు దినాన్ని గురించి స్పృహ కలిగి ఉంటారో వారు ప్రభు రాకడ దినాన్ని గురించి కూడా స్పృహ కలిగి ఉంటారు. ఇట్ ఈస్ ఎ సర్కిల్, ఇదేమి తెగటానికి లేదు. కాబట్టి నాకు ప్రభువుతో సంబంధం ఏర్పడిందని మిగతా వాడితో సంబంధం లేకుండా బ్రతికితే అది కాదు. ఇక్కడున్న మిమ్మల్ని అందరిని ఒక మాట అడగనా? సర్కిల్ అనే దానికి డెఫినేషన్ చెప్పండి. ఎవరైనా చదువుకునే పిల్లలు, మ్యాథమెటికల్ స్టూడెంట్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఏ సర్కిల్? Segment is straight line, part of line. No end, no end, no beginning. అది కర్వ్ కూడా వస్తుంది కదా. వంకరగా గీసిన 8 గీసిన నో ఎండ్ నో బిగినింగ్ గీయొచ్చు 8. సర్కిల్ అది కాదు కదా. ఓకే, నేను చెప్తాను వినండి. A circle is a set of points which is equidistant from a fixed point. అంటే ఒక ఫిక్స్ చేయబడిన స్థిరమైన బిందువు నుండి చుట్టూ ఉండే కొన్ని బిందువుల సమమైన దూరములో ఉండే బిందువుల సముదాయమే సర్కిల్, వృత్తం. స్థిరమైన బిందువు మధ్యలో ఉంటుంది, చుట్టూరు సమమైన దూరములోనే ఉంటాయి, ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఉండదు. అది సర్కిల్ అవదప్పుడు. కాబట్టి సర్కిల్ అంటే కేంద్ర బిందు. సో దిస్ ఈజ్ ఎ క్రిస్టియన్ సర్కిల్. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, ఇఫ్ ఐ ఆమ్ ఎ క్రిస్టియన్, సెంటర్ మస్ట్ బి ద లార్డ్. యేసు ప్రభు ఆయన కేంద్రం అయి ఉంటాడు, తప్పకుండా కేంద్రం. అందుకే అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, కేంద్రం స్థలం ప్రభువుకి ఇష్టం, కేంద్రంలో ఉండడం ప్రభువుకి ఇష్టం. ఎలా? ఆ లాజిక్ చెప్పాను గుర్తుందా? ఆయన పుట్టేటప్పుడు భూమికి మధ్యలో పుట్టాడు, మెడిటరేనియన్ మధ్య భాగం. ఆయన చనిపోవలసి వచ్చినప్పుడు 2 దొంగలకి మధ్యలో చనిపోయాడు. అంతేకాదు, ఆయన పరలోకానికి వెళ్ళి మరలా తిరిగి వచ్చేటప్పుడు ఆకాశ మధ్యానికి వస్తాడు. ఆ తర్వాత ప్రకటన గ్రంథములో 7 దీపస్తంభాలను వాటి గురించి మాట్లాడేటప్పుడు 7 దీపస్తంభముల మధ్యలో ఆయన సంచరించేవాడు. అంతేకాదు, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటా అన్నాడు. అది ఆ స్థానం ఆయనదే, ఇంకెవరిది కాదు. క్రైస్తవ జీవితం అంటే అది. ఆయన ఒక మూల పారేసి కరివేపాకులాగా విసిరేసి అవసరం వచ్చినప్పుడు వాడుకునేది కాదు. ఆయనది సెంట్రల్ ప్లేస్. అది అలాగైతేనే ఉంటాడు. అసలు రక్షణ అంటే కూడా అర్థం అదే. యేసు రక్షకుడని నీ నోటితో ఒప్పుకోమని లేదు. ఏముంది? ప్రభు అంటే అర్థం ఏంటి? నీ జీవితంలో ఏది జరిగినా అది ఆయన అనుమతితో జరిగింది అనేది నమ్మడం. అందుకే రాశారు, హల్లెలూయా పాడేదాన్ని ప్రభు నిన్ను కొనియాడేదాన్ని అనే పాటలో, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమా నీకే ఓ ప్రభు. ఇది నా దీన ప్రార్థన, ప్రభువా కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. ఈ పాట నాకు గుర్తున్నంత వరకు ఢిల్లీలో పరిచర్య చేసే జేసీ రావు గారు అని ఆయన రాశారు. ఆయన పాట పాడగలరు, రాయగలరు, వాక్యం చెప్పగలరు, వాక్యం వాయించగలరు. కాబట్టి ఏమి సంభవించిన ఆయన కేంద్రం.
యేసు ప్రభువారు ఉంటే సెంటర్లో ఉంటారు, లేదా అసలు వదిలేసి వెళ్ళిపోతాడు. అది ఆయన నేచర్. ఉంటే పూర్తి అధికారం ఆయన కింద ఉండాలి, లేదా పూర్తిగా పోవాలి. అందుకే ఒక దైవ సేవకుడు ఇలాగన్నాడు, ఇఫ్ జీసస్ ఈజ్ నాట్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ఇన్ యువర్ లైఫ్, హీ ఈజ్ నాట్ ద లార్డ్ ఎట్ ఆల్ ఇన్ యువర్ లైఫ్. If Jesus is not the Lord of all in your life, he is not the Lord at all to your life. నీ జీవితానికి యేసు ప్రభువారు అన్ని విషయాల్లో ప్రభు కాకపోతే అసలు ఆయన నీకు ప్రభువే కాదు. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడేది ఆయన ప్రభుత్వానికి ఒప్పుకుంటేనే, ఆయన ప్రభుత్వం కింద బ్రతికితేనే రక్షించబడతారు. అది అదనమాట సర్కిల్. జ్ఞాపకం ఉంచుకోండి, ప్రభు దినంతో మన సంబంధం. కాబట్టి ప్రభు దినానికి ముందు మనం ఏం చేయాలి? పని చేయాలి. ఆ పని అనే దాంట్లో చాలా ఎక్స్టెన్సివ్ వర్డ్. అంటే నేను ఇదంతా బ్రీఫ్గా చెప్తున్నాను, వివరంగా చెప్పడం లేదు. ఒక్కొక్క దాని గురించి మనం చాలా విషయాలు చూడవచ్చు. ఆ పని చేసే వాళ్ళు ఏ స్పృహ కలిగి చేయాలి? ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధి నాతో ఉన్నది అని. ప్రియులారా, దేవుని సన్నిధి వ్యక్తిగతంగా మనం అనుభవించాలి వారమంతా. అలాగే అలాంటి అనుభవించే వాళ్ళందరూ కలిసి ఒక స్థలానికి వస్తే అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. కాబట్టి మనం అనుకుంటాం సన్నిధి అంటే అర్థం అక్కడెక్కడో ఉంటుంది అని కాదు, ఆయన సన్నిధి మనతో కూడా ఉంటుంది. అందుకే కదా మత్తయి సువార్తలో కూడా అన్నాడు ఆయన, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. అంటే నువ్వు నడిచిన, కూర్చున్న, లేచిన దాని కొరకే ఇక్కడ వెనకాల రాసిందా మాట, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను? సముద్రానికి ఎక్కినా అక్కడ నువ్వు ఉన్నావు, ఆకాశానికి ఎక్కినా అక్కడ ఉన్నావు, ఎక్కడైనా నువ్వు ఉన్నావు ప్రభువా, అది తెలియచేసే మాట. కాబట్టి ప్రభు సన్నిధిలోంచి ఎవరు వెళ్ళలేరు. ఇది కూడా ఆయన సన్నిధి. అంటే ఎవరైతే వ్యక్తిగతంగా ఆయన సన్నిధిని వారమంతా కలిగి ఉంటారో వారు ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు దాన్ని అనుభవిస్తారు, లేకపోతే ఏమీ లేదు. అట్లాగే ఆ సన్నిధికి ఆ వాతావరణాన్ని అనుభవించేలాగా చేసేదేంటి? ఆయన వాక్యం. ఆయన వాక్యానికి ముందు నడిపించేదేంటి? ఆయన ఆత్మ. నడిపించేవారు ఆయన ఆత్మ. ఆయన ఆత్మను నడిపించడానికి ముందు ఆయన నామమును ఒప్పుకొని, పాపాన్ని ఒప్పుకొని రక్షించబడిన వారమే ఉండాలి. ఇది క్రైస్తవ జీవితం అంటే ఏంటి? నమ్మడం కాదు, ఆయన ప్రభుత్వం కిందకి రావడం. కాబట్టి యేసుక్రీస్తు నీకు ప్రభువేనా అంటే నీ తీర్మానాలకు, నీ యొక్క ఆశలకు, నీ ఉద్దేశాలకు ప్రభువేనా, అప్పుడే నువ్వు రక్షణ పొందినట్లు లెక్క. అంతేగాని ఆయనకి నేను నమ్మానండి, తర్వాత వారమంతా నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను అంటే కుదరదు. సరే, ప్రభు దినాన్ని గురించి మనం వింటూ ఉన్నాం కదా. ఇందులో ప్రభు దినాన్ని గురించిన నేను ఈరోజు కొన్ని మాటలు ఒక 5 మీ ముందుకు తేవాలని కోరుతున్నాను. మొదటిదిగా ఆల్రెడీ విన్నాం, అది పునాదిగా ఉంచండి. ప్రస్తావనలు చెబుతాను. రెండవదిగా పోలికలు, వ్యత్యాసాలు చెబుతాను. మూడవదిగా యోహాను అనుభవాలు చెబుతాను. నాలుగవదిగా మన సిద్ధపాటు చెబుతాను. ఐదవదిగా మన ఆచరణ చెబుతాను. జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. మొదటిగా ప్రస్తావనలు. దీంట్లో క్రొత్త నిబంధనలో ప్రస్తావనలు ఆల్రెడీ మనం చూసాం. క్రొత్త నిబంధనలో ఉన్న ప్రస్తావనలు మీరు ఆల్రెడీ చూసుంటారు పోయిన వారం. అంటే అక్కడ ఆ ప్రస్తావన మెన్షనింగ్స్ అంటే ఏదైనా ఒక అంశాన్ని, ఒక సిద్ధాంతాన్ని స్థాపించేటప్పుడు మనము దాని గురించిన జాగ్రత్తగా వినండి. ఒక క్రూషియల్ స్టేట్మెంట్ చెప్తాను. ఏదైనా ఒక అంశాన్ని, ఒక సిద్ధాంతాన్ని బైబిల్లో నుంచి ఎత్తి మాట్లాడేటప్పుడు, స్థాపించేటప్పుడు 3 ప్రిన్సిపల్స్ గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షనింగ్ అంటారు. నంబర్ 2, ద ప్రిన్సిపల్ ఆఫ్ లాస్ట్ మెన్షనింగ్ అంటారు. నంబర్ 3, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీక్వెంట్ మెన్షనింగ్ అంటారు. అంటే మొదటి ప్రస్తావన చూడాలి, తర్వాత చివరి ప్రస్తావన చూడాలి, తర్వాత తరచూ ప్రస్తావన చూడాలి.
ఈ మూడిటిల్ని మనం సమ్మప్ చేస్తే మనకు ఒక మంచి ఆలోచన వస్తుంది అన్నమాట. ఏదైనా అది విశ్వాసమైన, ఆరాధనైనా, అది ప్రభు దినమైనా, అది యథార్థత అయినా, ఏ అంశమైనా బైబిల్ని ధ్యానం చేసేటప్పుడు ఈ 3 సూత్రాలు పాటించాలి. చెప్పండి ఒకసారి. మొదటిదేంటి? మొదటి ప్రస్తావన నియమం, చివరి ప్రస్తావన నియమం, తరచుగా ప్రస్తావన నియమం. ఈ మూడిటిల్ని చూస్తే దాని గురించి మీకు ఒక మంచి టాపిక్ దొరుకుతుంది. ఎక్కడైనా అదే పద్ధతి, దేని విషయమైనా. ఇది కూడా అంతే. ప్రభు దినం అనేది దాని గురించిన సంగతి ఆల్రెడీ మనం చూసాం. అయితే పోయిన వారం కొత్త నిబంధనలో ప్రస్తావనలో మనం చూసాం, దాన్ని ఆదివారం అని అన్నారని. చివరికి వచ్చేటప్పటికి లాస్ట్ మెన్షనింగ్లో ఏమన్నారు? దాన్ని ప్రభు దినం అన్నారని చూసాం కదా. ఇది కదా లాస్ట్ మెన్షనింగ్. మొదటిదిగా ఎక్కడ? ఆదివారం. ఆదివారం అనేది అక్కడే వచ్చింది న్యూ టెస్టమెంట్లో ఫస్ట్ మెన్షనింగ్. ఇదేంటి? లాస్ట్ మెన్షనింగ్. సో ఈ రెండింటి మధ్యలో మనం అవి వేసుకున్నాం అన్నమాట. ఓకే, సరే. ఈ ఆదివారం అని ప్రారంభించి చివరి మెన్షన్ చేసేటప్పుడు ఏం చెప్పారు? ప్రభువు దినం అని చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇంతటితో ప్రకటన గ్రంథం అయిపోయింది. అంటే యోహాను 96వ సంవత్సరం క్రీస్తు శకంలో ప్రకటన గ్రంథాన్ని రాశారు. రాసిన తర్వాత ఏమైంది? ఆదివారం ఎలా స్థిరపడింది చరిత్రలో? ప్రభు దినంగా అది ఎలా స్థిరపడింది? ఇప్పుడు హిస్టారికల్ మెన్షనింగ్స్కి వెళ్దాం. చరిత్రలో ప్రస్తావనలు చూద్దాం రండి. కనబడిందా? చరిత్రలో ప్రస్తావనలు సువార్తల్లో అంతవరకు చూసాం. తర్వాత అపోస్తల కార్యాలు ఏ సంవత్సరం రాసినట్టు కనపడుతుంది మీకు? 62. తర్వాత యోహాను రాసిన ప్రకటన గ్రంథం 96. ఇంతవరకు రికార్డు ఉంది. ప్రకటన గ్రంథం తర్వాత పుస్తకాలు లేవు. ఆ తర్వాత యోహాను తర్వాత సుమారు ఒక 5 లేక 6 సంవత్సరాలకు వరకు బ్రతికిన ఇగ్నేషియస్ అనే ఆయన 101లో రాశాడు. అది కూడా పోయిన వారం మనం చూసాం. ఆయన రాసిన ఉత్తరములో విశ్రాంతి దినం ఇక మనకు ప్రధానం కాదు, మన రక్షకుడు మన ప్రభువు పునరుద్ధాన దినం ప్రధానం అని ఆయన రాసిన ఉత్తరంలో మనం చదివాం. ఆ తర్వాత అపోస్తలుల బోధ అని ఒక పుస్తకం ఒకటి రాయబడింది. అది అపోస్తల కార్యాలు కాదు, అది చరిత్రలో ఉందన్నమాట. అది క్రీస్తు శకం 120 లోపుగానే రాయబడింది. అందులో కూడా ప్రత్యేకంగా ప్రస్తావించబడింది, వీఆర్ నాట్ అండర్ సాబత్ బట్ వీఆర్ అండర్ లార్డ్స్ డే. మనం సబ్బాత్ కింద లేము, ప్రభు దినం కింద ఉన్నామని. ఆ తర్వాత పౌలుతో పాటు పరిచర్య చేసిన బర్నబా ఆయన రాసిన ఉత్తరం ఒకటి బయటపడింది. అది క్రీస్తు శకం 120లో. అందులో కూడా బర్నబా అదే మెన్షన్ చేశారు. ఆ తర్వాత కాలంలో నాజియంజన్ అనే ప్రాంతానికి చెందిన గ్రెగరీ, సార్దీస్ అనే ప్రాంతానికి చెందిన మెలితో ఆయన కూడా అదే రాశారు. తర్వాత జస్టిన్ మార్టియర్ అనే ఆయన 147వ సంవత్సరంలో ఆయన కూడా అదే మెన్షన్ చేశారు. ఇలాగ కొనసాగుతూ వచ్చాక సుమారు ఒక 200 ఏళ్ల తర్వాత అప్పుడు కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి మార్చి నెల 3వ తారీఖు 321వ సంవత్సరం ఆదివారాన్ని రోమా ప్రభుత్వం అంతటిలో సెలవు దినంగా ప్రకటించాడు. ఇది ఓకే. సో ఆదివారం మీరు ఎందుకు ఆచరిస్తున్నారు అని అంటే ఆధారాలు ఇవి. కొత్త నిబంధనలో ఇన్ని పర్యాయాలు ఉంది, చరిత్రలో ఇంతమంది దాన్ని పాటించారు. తర్వాత అది ఒక సెలవు దినంగా దేవుడే మార్చి ప్రపంచానికి అనుగ్రహించాడు. గత వారం చెప్పాను కదా, ఐక్యరాజ్య సమితి లెక్క ప్రకారం ప్రపంచంలో సుమారు 195 కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయని. వాటిల్లో 180 కంటే ఎక్కువ దేశాలలో ఆదివారం
ప్రభు దినంగా, సెలవు దినంగా ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి అంటే దీని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది అని మనకు అర్థమవుతుంది. రైట్. నెక్స్ట్, సబ్బాతు దినానికి ప్రభు దినానికి ఉన్న పోలికలు, వ్యత్యాసాలు చెబుతాను రండి. సబ్బాతు దినానికి అంటే శనివారానికి ఆదివారానికి ఉన్న పోలికలు చెప్తాను. కనపడుతుందా? మీరే చదవండి. మొదటిది, శనివారం అంటే ఏంటి? అది పాత సృష్టికి చివరి దినం, అంతే కదా శనివారం. యెహోవా విశ్రమించెను అని మనం చదువుతాం, అది లాస్ట్ డే. కానీ ఆదివారం ఏంటి? ఆపోజిట్, అది నూతన సృష్టికి ఆరంభ దినం, అంటే అక్కడే మొదలైంది. క్రైస్తవ విశ్వాసం యేసు ప్రభువు వారి పునరుద్ధానంతో ఆరంభమైంది. అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తూ ఇలాగంటాడు, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన లేపబడెను అని రాస్తాడు. అంటే మనం నీతిమంతులుగా తీర్చబడట కారణమైంది ఏంటి? పునరుద్ధానం. ఆయన శిలువ మరణం ప్రాయశ్చిత్తం, కానీ మన నీతి మొత్తం పునరుద్ధానం ద్వారా దొరికింది. ఓకే. సో తర్వాత రెండవ చెప్పండి, శనివారం ఏంటి? రెండవదిగా ఏంటి? అది శనివారం అనేది అంజలికి వల్ల ఎవరికి ఇచ్చారు? అది ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఓకే. తర్వాత ఆదివారం అనేది ఎవరికి ఇవ్వబడింది? సంఘానికి ఇవ్వబడింది. తర్వాత విశ్రాంతి దినం యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవునిని సృష్టికర్తగా, పరిశుద్ధునిగా చూడటం, అంతే. టు సీ గాడ్ యాజ్ క్రియేటర్ అండ్ ఎ హోలీ వన్. ఆయన పరిశుద్ధతను, ఆయన యొక్క సృష్టికర్త నైపుణ్యాన్ని చూడడం. యెహోవా ఎప్పుడు విశ్రమించాడు? సృష్టి అంతా అయిపోయిన తర్వాత. కాబట్టి ఆయన విశ్రాంతి తీసుకోండి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఖాళీ టైంలో మీరు ఒక చోట కూర్చోండి, సృష్టి గురించి ఆలోచించండి. మనకెక్కడ కుదురుతుంది సృష్టి గురించి ఆలోచించడానికి? వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ వీటితోనే సరిపోతుంది. కానీ సృష్టి గురించి ఆలోచించిన వాడు తప్పకుండా బోధ పొందుతాడు. నేచర్ ఈజ్ ఎ గుడ్ టీచర్. మళ్ళీ చెప్పండి, నేచర్ ఈజ్ ఎ గుడ్ టీచర్. ప్రకృతి మనిషికి ఒక మంచి బోధకుడు. ఈ మాట నేనల్లా, దావీదు కూడా అన్నాడు, పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి. కాబట్టి ప్రియులారా, దేవుడు సృష్టి ద్వారా మనతో మాట్లాడతాడు. ఇప్పుడు జపాన్లో ఒక విలయం, అమెరికాలో ఒక ప్రళయం, విపత్తులు జరుగుతున్నాయి. ఇవేంటో తెలుసా? గాడ్స్ డీలింగ్స్, దేవుడు మాట్లాడే పద్ధతి. సృష్టి ద్వారా దేవుడు మాట్లాడతాడు. అది చూసినప్పుడు ఆశ్చర్యపోవాలి. అందుకే పాత పాట మీలో ఎంతమందికి వచ్చో రాదో తెలియదు. ఓ గాడ్ మై, ఓ లార్డ్ మై గాడ్, when I in awesome wonder consider all the works thy hand hath made, I see the stars, I hear the mighty thunder, thy path throughout the universe display. Then sings my soul, my Savior God to thee. మీరు ఈ పాట ఇంటికి వెళ్ళాక ఊరికే చదువుకోండి. ఓ దేవా, నా ప్రభువా. తెలుగులో కూడా ఉంది ఆ పాట, తర్జుమా చేశారు. ఆకాశ నక్షత్రాలను చూడగా, ఆ లోయలు కొండలు చూడగా, ఆ ఆకాశములో మెరిసే ఆ మెరుపులను చూడగా, అసలు నీ సృష్టి ఎంత అద్భుతం. అప్పుడు నా హృదయం పైకి లేస్తుంది. ఏమని? నువ్వెంత గొప్పవాడివి.
విశ్రాంతి దినాన జరిగేది. ఆలోచన చేయండి, ఒక్క మెరుపు వస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో సైంటిఫికల్గా మీకు చూస్తే తెలుస్తుంది. శాస్త్రీయ పరంగా అకస్మాత్తుగా పడుతుంది. అది ఎక్కడ పడితే అక్కడ మీకు సంగతి తెలుసా? దాదాపు 95% మెరుపులు భూమికి చేరటల్లా, చేరితే మొత్తం నాశనం అవుతుంది, మధ్యలోనే ఆగిపోతాయి అవన్నీ. దేవుడు అలా నియమించాడు. రెండవది, దేవుని సృష్టి ఇంకోటి చెప్పమంటారా? ఉరుములు మెరుపులు ఎక్కడ పడినా పొలాల్లో రోడ్ల మీద పడుతుంటాయి, ఇళ్ల మీద తక్కువ. గమనించారా? దట్ ఈస్ గాడ్స్ గ్రేట్నెస్. ఇది చూసినప్పుడు దేవా, వాట్ ఎ క్రియేషన్ ఇట్ ఈస్, ఎంత అద్భుతమైన సృష్టి ప్రభువా ఇది, ఆశ్చర్యపోవాలి. అది పర్పస్. అప్పుడు విశ్రాంతి దినాన అది కూర్చొని అది దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, మీకోసం నేను ఎంత బాగా చేశానో. ఎంజాయ్ ద క్రియేషన్. సో సృష్టికర్తగా చూడాలి, అంతేకాదు దాన్ని పరిశుద్ధపరిచాడు కాబట్టి ఎలా చూడాలి? పరిశుద్ధునిగా చూడాలి. ఓకే, మరి ఆదివారం ఎలా చూడాలి? ఆయన్ని ఆయన రక్షణకర్తగా చూడాలి, అంతేకాదు సర్వాధికారి అయిన దేవునిగా చూడాలి. సర్వాధికారి. సాతానుకున్న బిరుదేంటి? వాడు లోకాధికారి. యేసుప్రభు ఎవరు? సర్వాధికారి. లోకాధికారి అంటే వాడు ఇక్కడే, వాడి వేషాలన్నీ ఇక్కడే జరిగేది. అందుకే యోహాను సువార్తలో లోకాధికారి వచ్చి ఉన్నాడు అని మాట్లాడతాడు. వాడి అధికారం ఇక్కడే, పైన ఉండదు. కానీ దేవుడు సర్వాధికారి. సర్వాధికారి, సర్వోపకారి, సర్వోన్నతుండాయనే, సర్వజ్ఞానీయును, సర్వవ్యాపియును, సర్వశక్తియాయనే, సర్వ నిర్మాణకుడు, సర్వ నిర్వాహకుడు, సర్వ సంపన్నుడు, సర్వ నిరీక్షణ, సర్వములో సర్వంబు, సర్వ స్తోత్రార్హుడు, ఈ సంభూతుని ఆధార. అది ఆదివారం మన పని. ఆదివారం అంటే అది అర్థం. సంఘానికి ఇవ్వబడింది సర్వాధికారిగా, సర్వ నిర్వాహకునిగా, సర్వ నిర్మాణకునిగా, సర్వసంపన్నునిగా ఆయన చూడటం. ఎవరు రాశారు ఆ పాట? శ్యాంబాబు గారు రాశారు. ప్రియులారా, దేవునిని అలా చూడగలగాలి ఆదివారం. ఇప్పుడు ఒక ప్రశ్న, ఆదివారం ఎలాగ చూస్తున్నారో దేవుణ్ణి? ఏమోనండి, గుడ్డెద్దు సేలో పడ్డట్టు వస్తున్నామండి, కూర్చుంటున్నామండి, అయిపోతుందండి, వెళ్ళిపోతామండి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సండే. ఓకే, తర్వాత విశ్రాంతి దినానికి మరొక లక్షణం ఏంటంటే భౌతిక విశ్రాంతి. భౌతికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోమని ఇచ్చాడు. ఆత్మీయ కార్యక్రమాలు తక్కువ, కానీ ప్రభు దినాన చెప్పండి, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నం అవ్వాలి. ఈరోజు మీరు ఎన్ని కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారు చెప్పండి? ఆదివారం అసలు ఎక్కడ లేని పనులు, ప్రయాణాలన్నీ ఆ రోజే కదా మనకి. ఏంటి అందరు కంటి చూపే కానీ నోటి మాట లేదు? ఆదివారం ఉద్దేశం ఏంటి? ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నం అవడం. అందుకే లాస్ట్ మెన్షనింగ్, చివరి ప్రస్తావనలో ఏమని ముగించాడు? అది ప్రభువు దినం. ఇట్స్ లార్డ్స్ డే, ఇట్ ఇస్ నాట్ యువర్ డే. అది నీ రోజు కాదు. లోకంలో కోపం వచ్చినప్పుడు తిట్టుకునే వాళ్ళు అంటారు, నీ దినం చెయ్య అని. అది నీ దినం కాదు, అది ఎవరి దినం? ప్రభు దినం.
అది నీది కాదు, నాది కాదు. ఇట్స్ లార్డ్స్ డే. ఆయన దినాన్ని నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావు, చదువుకుంటున్నావు అంటే ఎంత దమ్ము ధైర్యం అని చెప్పాలి నీకు. తప్పని పరిస్థితులు వెళ్ళాల్సి వచ్చిందనుకో, అప్పుడు ఏమడగాలి? పైన ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సెలవు కావాల్సినప్పుడు ఎంప్లాయీ పడే టెన్షన్ ఎంత ఉంటుందో తెలుసా? ఇది రైట్ టైమా కాదా, అడగాల వద్దా, ఎలా మొదలు పెట్టాలి, చేతులు కట్టుకొని గోళ్ళు నలుపుకుంటా. ప్రభుదినం మనకట్టే. ఏది? జీతం ఇచ్చేవాడి దగ్గరే ఎంత భయపడతంటే జీవం ఇచ్చినోడికి ఎంత భయపడాలి చెప్పండి. మనుషులు జీతం ఇచ్చేవాడికి ఎక్కువ భయపడతారా, జీవం ఇచ్చేవాడికి ఎక్కువ భయపడతారా? అది జీతం ఇచ్చే వాళ్ళకి ఎక్కువ భయపడుతున్నారు, జీవం ఇచ్చిన వాడికి భయపడలా. ఎందుకో చెప్పనా? జీతం నువ్వు తీసుకోవాలనే జీవం ఉండాలిగా. అవునా కాదా? మీరు అలా చూడకండి, భయం వేస్తుంది. నువ్వు జీతం తీసుకోవాలన్నా జీవం ఉంటేనేగా జీతం తీసుకునేది. పని చేస్తేనే కదా నీకు జీతం వచ్చేది. జీవం ఎవరి చేతిలో ఉంది? నీ ప్రాణమును నీ సకల మార్గాలు దేవుని వశములో ఉన్నాయి. దానియేలు నిర్మోహమాటంగా ప్రపంచ చక్రవర్తితో చెప్పాడు, నువ్వు అనుకుంటున్నావు రాజ్యం నా చేతిలో ఉందని, కానీ కింగ్ రిమెంబర్, నీ ప్రాణం నీ చేతిలో లేదు. ఆయన్ను గనపరచలేదు. అందుకే అది తప్పని పరిస్థితుల్లో తీసుకునేటప్పుడు ఎలా గడగాలి ఆయన్ని? ప్రభువా నాయన తప్పట్లేదు నాయన, వెళ్ళమంటావా వద్దంటావా, చెయ్యమంటావా వద్దంటావా, అంత భయంతో తీసుకోవాలి. ఆదివారమేగా, వస్తాలే, సెలవే. ఈ మాట నీ నోట లూజ్గా వచ్చిందంటే అసలు యేసు నీకు ప్రభువే కాదు. ఆయన నీకు ప్రభువే కాకపోతే అసలు నువ్వు విశ్వాసవే కాదు. దట్ ఈస్ నాట్ యువర్ డే. అందుకే లాస్ట్ మెన్షనింగ్ ఏమొచ్చింది? ప్రభు దినం. ఒకసారి ఒక లెక్చరర్ డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది, ఆదివారం తప్పనిసరిగా పడింది. వెళ్ళకపోతే ఊరుకోరు, ఉద్యోగంలో తీసేస్తారు. ఏం చేసిందో తెలుసా? డ్యూటీకి వెళ్ళి ఆ రోజు ఎగ్జామ్కి ఇన్విజిలేషన్ పడింది, 2000 రూపాయలు వచ్చాయి. తీసుకొని నేరుగా మందిరం దగ్గరకు వచ్చి, ఇది కానుక పెట్టిలో వేస్తానండి అన్నారు. దేనికమ్మా అంటే, నిజానికి నాకు డ్యూటీకి వెళ్ళాలని లేదు, ఇది ప్రభువుని అమ్ముకొని తెచ్చిన సంపాదన, ఇది నాకొద్దు, ఐ డోంట్ వాంట్ దిస్. తప్పని పరిస్థితుల్లో నేను వెళ్ళాను, ఇప్పుడు నాకొద్దు, ఇది దేవునికే చెందేది. కాబట్టి ఆదివారం ఎప్పుడైనా ఇలాంటి క్రమశిక్షణ వైఖరి కలిగి ఉండాలి. ఓకే, రైట్. తర్వాత చూడండి, విశ్రాంతి దినం గురించి దేవుని విలువ తెలిసిన ఇశ్రాయేలీయుడే ఆచరిస్తాడు. అది ఆచరించిన వాడు జనాల్లో నుంచి కొట్టివేయబడతాడు. అది విన్నాం కదా పోయిన వారం. ప్రభు దినాన్ని గురించి చదవండి. ప్రభు విలువ తెలిసిన విశ్వాసే ఆచరిస్తాడు. లేకపోతే ఏ ప్రోగ్రామో, ఏ ఫ్రెండ్స్తోనో, ఏ రిలేటివ్స్తోనో, లేకపోతే మీటింగ్లు పెట్టుకుంటారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కొంతమంది వెతుకుతూ ఉంటారు బజారుల్లో. భూమి మీద అటూ ఇటూ తిరిగేవాడు సాతానుడైతే, భూమి మీద అటూ ఇటూ వెదికేవాళ్ళు మనుషులు. చేపల కొట్ట దగ్గర కొందరు, మాంసం కొట్ట దగ్గర కొందరు. ఎవరిది దినం? ప్రభు దినం. మీకు అర్థం అవటానికి మాట చెప్తున్నాను. మీ స్థలంలో ఇంకొకడు వచ్చి డ్యాన్స్ పార్టీ పెట్టి అక్కడ పాతుకొని నాడుకుంటా, మాకు కొంచెం మీ స్థలం ఉంది కదా వాడుకుంటాం, అది బతిమిలాడి అడిగితే ఎట్లుంటుంది, దౌర్జన్యం చేస్తే ఎట్లుంటుంది చెప్పండి? అందరూ అటు చూస్తున్నారేంటి? ఆదివారాన్ని మనుషులు దౌర్జన్యం చేస్తున్నారు. దట్ ఈజ్ నాట్ యువర్ డే, నో దట్ పాయింట్. బేసికల్లీ అది ప్రభు దినం. ఓకే, రైట్. తర్వాత ఆ దినాన యోహాను యొక్క అనుభవాలు పోయిన వారం మనం చూసాం, మెన్షన్ చేశాను మీకు.
ఆత్మవశుడై ఉన్నాడు. తర్వాత గుర్తుందా ఎవరికైనా? చాలామంది రాసుకున్నారు. మరి రాసుకున్న వాళ్ళు చూసి చెప్పండి పోనీ. 7 అనుభవాలు ఉన్నాయి అక్కడ. సరే, ఇప్పుడైనా వినండి. 1వ అధ్యాయం 10వ వచనంలో ఆత్మవశుడై ఉన్నాడు. ఏ వచనంలో? 1వ అధ్యాయం 11వ వచనంలో విన్నాడు. ఉందా మాట? బోరధ్వని స్వరము వింటిని. ఉందా వింటిని అని? వెనుక వింటిని. తర్వాత 13వ వచనంలో చివరి మాట తిరిగి తిని. అదే 13వ వచనంలో తర్వాత మాట చూచి తిని. కనపడిందండి? అండర్లైన్ చేసుకోండి అవి. ఆత్మవశుడనై ఉండగా, అది ఒకటి. రెండవది ఏంటి? వింటిని. 2. 3 తిరిగి తిని. తర్వాత 4 చూచి తిని. 5 17వ వచనం ఆయన పాదముల యొద్ద పడి తిని. ఎన్నయ్యాయి? 6. అదేనా? పాదముల యొద్ద చచ్చిన వాని వలె పడి తిని. తర్వాత 17 ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి. అంటే దీన్ని నేనేం చెప్పాలనుకున్నానంటే, ఆయన చేత తాకబడి తిని. ఇందాక ఆరాధనలో మనం విన్నాం కదా, యథార్థంగా ఆరాధించే వాళ్లకు దేవుడు ఏమిస్తాడు? 2 అంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడని. అలాగే దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించే వాళ్లను, ఆత్మవశులై ఉండే వాళ్లను ప్రభు తాకి పంపిస్తాడు. హీ విల్ టచ్. ఆయన తాకితే ఎలా ఉంటుంది? ఒకసారి బిల్ క్లింటన్ ఇండియాకు వచ్చారు. పత్రికా విలేకరులు వేల మంది వెళ్ళారు. వాళ్ళల్లో ఒక ఆవిడ, ఆయన వచ్చాడు, ఒక 5 నిమిషాలు మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతా అందరికి షేక్ హ్యాండ్ ఇస్తా వెళ్తుంటే ఆవిడ కూడా షేక్ హ్యాండ్ తీసుకున్నాక అందరు వెళ్ళిపోయారు. హాల్ ఖాళీ అయిపోయింది. ఈవిడ ఎలాగ నిలబడిపోయింది. ఆ ఫ్రెండ్ అడుగుతుంది, రా ఇంక వెళ్ళిపోదాం అని. అమ్మో నేను రానంటుంది. ఏంటి అట్లా నిలబడిపోయావంటే, నాకేనా బిల్ క్లింటన్ షేక్ హ్యాండ్ ఇచ్చింది? వారం రోజులు స్నానం చేయను. అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ షేక్ హ్యాండ్ ఇస్తే ఏమంటుంది ఆవిడ? వారం రోజులు స్నానం చేయను. ఎందుకు, నీకేమైనా పిచ్చి పట్టిందా అంటే, నో పిచ్చి కాదు, అమెరికా ప్రెసిడెంట్ ఏంటి నా చేయి కలపటం ఏంటి? టచ్ ఎంత పవర్ఫుల్లో తెలుసా? ప్రభువు నిజంగా ఆయనను ఆరాధించే వాళ్ళను, ఆయన సన్నిధిలో ఆత్మవశులై ఉండే వాళ్ళను తాకకుండా ముట్టకుండా పంపడండి. అందుకే తాకాడు యోహానని. అన్నం తిన్నాడో లేదో తెలియదు, స్నానం చేశాడో లేదో తెలియదు. ఎందుకంటే పద్మాసు ద్వీపం అనేది ఎలాంటి ద్వీపమో ఆల్రెడీ విన్నాం. అటువంటి ద్వీపంలో ఉన్న ఈ మనిషి నిరాదరణలో, నిస్సహాయ పరిస్థితుల్లో, స్నానం లేక, భోజనం లేక, చింపిరి జుట్టు, పెరిగిన గెడ్డం, పెరిగిన యోహానును ప్రభు ఏం చేశాడు? తాకాడు. తర్వాత మాట 7వది వ్రాయుము అన్నాడు 19వ వచనంలో. నేను చెప్పదలిచిన తర్వాత మాట ఏంటంటే, ప్రభు చేత వాడబడుటది. ఎవరినైతే ప్రభు తాకుతాడో వారినే వాడతాడు. ప్రభు తాకని వాడిని ప్రభు వాడలేడు. మొదటి మాట కంట్రోల్, రెండవ మాట హర్డ్, మూడవ మాట టర్న్డ్, నాలుగవ మాట సీన్, ఐదవ మాట ఫెల్, ఆరవ మాట టచ్డ్,
ఏడవ మాట డెలిగేటెడ్, ఒక బాధ్యత తనకు అప్పగించాడు. ప్రియులారా, అది యోహాను అనుభవాలు. ఎప్పుడు అనుభవాలు? అది ప్రభు దినం. కాబట్టి అర్థమైందా? ఆదివారం ఒక విశ్వాసి ఎలాంటి వైఖరితో ఉండాలో బైబిల్లో లాస్ట్ మెన్షనింగ్ ప్రిన్సిపల్ ఇది, చివరిగా ప్రస్తావించబడింది. రైట్, ఓకే. ఇది యోహాను అనుభవాలు. నెక్స్ట్, మన సిద్ధపాటు ఎలా ఉండాలో మనం చూద్దాం. ఆదివారం ప్రభు దినం కొరకు మనం ఎలా సిద్ధపడాలి? ఈ సిద్ధపాటు చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, ఈ సిద్ధపాటు గురించి మనం ఏం చేయాలి అని అంటే, దానికి ముందే ఉండాలి సిద్ధపాటు. స్లైడ్ వచ్చింది చూడండి. సిద్ధపాటులో 3 రకాలు కనపడుతుందా? చదవండి ఒకసారి. ఆధ్యాత్మిక సిద్ధపాటు, మానసిక సిద్ధపాటు, భౌతిక సిద్ధపాటు. యువతల వైపు సిద్ధపాటు అనేది అనుదినం ఉంటుంది, డైలీ ప్రిపరేషన్. ఇదేంటి? వారాంతపు సిద్ధపాటు. అంటే ఇది ఎప్పుడుది? శనివారం రాత్రిది, శనివారం దినంది. అనుదిన సిద్ధపాటు, ఆధ్యాత్మిక సిద్ధపాటులు, అనుదిన సిద్ధపాటు. ప్రభు దినాన్ని నువ్వు అర్థవంతంగా ఆరాధించాలి, ఆచరించాలి అని అంటే, మొదటిగా అనుదిన సిద్ధపాటులో మొదటిది ఏముండాలి? నీకంటూ వాక్య ధ్యానం, నీ వ్యక్తిగతంగా. రెండవది, నీకంటూ వ్యక్తిగతంగా ప్రార్థన. మూడవదిగా, నీకంటూ సహవాసం. అంటే వీలైతే సహోదరులతో సహోదరులతో కలవడం, సంఘంతో కలవడం, దాన్ని కాపాడుకోవాలి అనుదినం. అందుకే వారు ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనసు. ఇది ఏదో రెఫరెన్సుల కోసమే అయిపోయింది. ప్రిఫరెన్సుల్లో ఫెయిల్, రెఫరెన్సుల్లో ఆరితేరిపోయారు, ప్రిఫరెన్సులు చేతగావు. మానసికమైన సిద్ధపాటు అంటే ఏంటి? దేవుని భయం నీలో ఉండాలి. రెండవది, దేవుని ప్రేమ, ద లవ్ ఆఫ్ గాడ్, దైవిక ప్రేమ. మూడవది, దైవిక విశ్వాసం. దయ్యాల విశ్వాసం కూడా ఉంది, అందుకే అక్కడ దైవిక విశ్వాసం అని రాసింది. నెక్స్ట్, భౌతికపరమైంది. ఏమేమి ఉన్నాయి? భౌతికపరమైంది కుటుంబాన్ని సిద్ధపరచాలి అంటే కుటుంబ ప్రార్థన ఉండాలి. ఆదివారం ఆచరించాలనుకునే వాళ్ళకి కుటుంబ ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యం. ఉందండి మనకి కుటుంబ ప్రార్థన? ఉందా? కుటుంబ ప్రార్థన కుంటిబడిపోయింది కదా. తర్వాత సమాజాన్ని ప్రేరేపించాలి అంటే కొంతమందికి ప్రభువుని గురించిన సాక్ష్యం చెప్పాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మన సంఘానికి ఆయనకు వంట చేసి పెట్టే ఆయన వచ్చాడు హైదరాబాద్ నుంచి. సడన్గా వచ్చి, ఏంటి తిమోతి ఇలాగొచ్చావంటే, అన్న సారీ మీరు చెప్పి రావడానికి వీలు కాలేదు, సార్ ఇక్కడికి వస్తున్నారు, స్టేడియం పక్కనే కదా, అందుకని హెలికాప్టర్ సౌండ్ రాగానే అక్కడికి వెళ్దామని వచ్చాను. వచ్చి మాట్లాడుతూ అన్న ఒక్క నిమిషం ఫోన్ చేసి వస్తానన్నా అని బయటికి వెళ్ళాడు. ఓ 10 నిమిషాలు మాట్లాడి వచ్చాడు. ఆరాధనకి టైం అయిపోతుంది. ఏంటి తిమోతి ఇంతసేపు ఉన్నావంటే, అన్న సారీ అన్న, ప్రతి ఆదివారం నుంచి ఆదివారం లోపు నేను, నా భార్య, పిల్లలు కొంతమందిని గురిగా పెట్టుకుంటామన్నా.
దేవుని సువార్త చెబుతాం. వచ్చే ఆదివారం చర్చికి వెళ్దాం అని చెప్తాం. ఈ లోపల వాళ్ళతో సహవాసం పెంచుకోవడానికి స్వీట్స్ పంపించటమో, కూరలు పంపించటమో, కాయలు పంపించటమో చేస్తుంటామన్నా. తర్వాత వాళ్ళతో చెప్తాను, ఆదివారం పొద్దుటే మీరు రెడీగా ఉండండి, మీరేం ఖర్చు పెట్టక్కర్లేదు, ఒక ఆటో పంపిస్తామేమో, మాట్లాడదాం, అందరం కలిసి వెళ్దాం. నేను విజయవాడ వచ్చేసాను కదన్నా, మరి నేను అక్కడ లేను కదా, అందుకే నా భార్యతోనూ వాళ్ళతోనూ మాట్లాడుతున్నాను. నేను లేనని వాళ్ళు మందిరానికి వెళ్ళడం ఆగిపోతారేమోనని, ఆగిపోవద్దని వాళ్ళకి చెప్పాను. అడ్రస్ ఏమో ఆటో డ్రైవర్కి చెప్పాను. వాళ్ళను ఫాలో అప్ చేయమని భార్యకి పిల్లలకి చెప్పానన్న. ఈ అన్ని అడ్జస్ట్మెంట్ చేయడంలో 10 నిమిషాలు అయిపోయిందని అంటున్నాడు. ఊరు మారి వేరే ఊరు వచ్చినా వారమంతట్లో అతను చేసిన పని గురించిన బాధ్యత చూసారా, అది ప్రేరేపించడం అంటే. మనకు రావడమే కష్టం, ఇంక వేరే వాళ్ళను కూడా. ఉట్టికి ఎగరలేనమ్మా చెప్పండి, స్వర్గానికి ఎగిరిందంట. మనం వస్తేనే ఎంతో విరగదీసేసినట్టు, చాలా భక్తి చేసేసినట్టు ఫీల్ అయిపోతాం. నువ్వు ఆదివారానికి సిద్ధపడే వ్యక్తివి, సమాజంలో కొంతమందిని సిద్ధపరచాలి. నాట్ ఓన్లీ దట్, సంఘాన్ని కూడా. సంఘాన్ని అంటే అర్థం నీ ఉనికి ద్వారా, నీ యొక్క మాటల ద్వారా, నీ సహవాసం ద్వారా. సంఘం అనేది ఇక్కడ కాంప్లెక్స్ వర్డ్, అంటే సమ్మిళితమైన పదం, ఒకరితో ఒకరు సంబంధం. అందుకే మొదటి శతాబ్దంలో వాళ్ళు కలుసుకోగానే వాళ్ళు అనుకునేవాళ్ళు షాలోం, సమాధానం అని. డిపార్ట్ అయ్యేటప్పుడు అనుకునేవాళ్ళు మరణాత, ప్రభు వస్తున్నాడు. ఫస్ట్ గ్రీటింగ్ షాలోం, లాస్ట్ డిపార్టెడ్ గ్రీటింగ్ మరణాత. ప్రభు వస్తున్నాడు. కష్టాల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, కృంగిపోవద్దు, ప్రభు సాయం చేస్తాడు. ఇది సిద్ధపరచడం అంటే. ఇది అనుదిన సిద్ధపాటు. చెప్పండి, ఎంతమంది ఓడిపోతున్నారో ఈ విషయాల్లో. వారాంతపు సిద్ధపాటు ఎలా ఉండాలి అని అంటే, రండి మళ్ళీ ఆత్మీయ సిద్ధపాటులోకి వెళ్దాం. స్వపరీక్ష అంటే ఎట్లా? దేవా, ఈ వారములో నేను ఎక్కడైనా చేయవలసినవి చేయలేదా, చెయ్యకూడనివి చేశానా? పాపం అంటే ఏంటి? చేయవలసినవి చెయ్యకపోవటమా, చెయ్యకూడనివి చేయడమా? చెప్పండి, రెండు పాపమే. ఇప్పుడు చెప్పండి, వారంలో చెయ్యవలసినవి చేయకపోతే, చెయ్యకూడనివి చేస్తే అది పాపమా కాదా? అప్పుడు ఏం చేయాలి? శనివారం పూట సెట్ చేసుకోవాలి. ఎక్కడ నేను విఫలమయ్యాను? సమాజంగా కూడమన్నావు, నేను కూడలేదు ప్రభువా. అనుదినము రక్షణ సువార్తను ప్రకటించమన్నావు, నేను ప్రకటించలేదు ప్రభువా. ఇల్లు చక్కబెట్టుకోమన్నావు, నేను చక్కబెట్టుకోలేదు ప్రభువా. వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకోమన్నావు, ప్రవర్తనను చూసుకోలేదు ప్రభువా. అదే స్వపరీక్ష అంటే. ఇవేమీ లేకుండా పొద్దుటే లేచి, అమ్ము 7:30 అయిపోయిందని బైబిల్ అటొక దెబ్బ ఇటొక దెబ్బ వేసుకోవటం, రావడం. స్వపరీక్ష నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? ఒక తీర్మానం. సెల్ఫ్ ఎగ్జామినేషన్, రిపెంటెన్స్, డెసిషన్. ఇది ఆత్మీయంగా శనివారం నువ్వు చేయాల్సిన పని. మానసికంగా మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. స్వపరీక్ష ఎప్పుడైతే చేసుకున్నావో, ఏంటి నువ్వేనా ఇలాగేనా ప్రవర్తించేది?
మన మనస్సాక్షి మన మీదే దోషారోపణ చేస్తుంది. అందుకే ఒక దైవ సేవకుడు ఇలాగన్నాడు, ఒప్పింపు లేని నిర్దోషము కాని మనస్సాక్షి, నిర్మలము కాని మనస్సాక్షి తనలో తనకి అది ప్రతిపక్షం. ప్రతిపక్షం అంటే క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. అది పని చేస్తే లేండి, చేయకపోతే ఏమీ లేదు. నిండా మునిగినోడికి సలే ఉండదు. దోషారోపణ చేస్తుంది. అది ఏమన్నా ఉందా సెట్ చేసుకోవాలి. తర్వాత ఆలోచనల్లో నేను ఎక్కడన్నా తప్పిపోయానా, ఆ తర్వాత వైఖరిలో అంటే నేను దీనుడిగా మారుతున్నానా, గర్విష్ఠుడిగా మారుతున్నానా, నా వైఖరి దేవునికి మనుషులకు అంగీకారంగా ఉందా, వారికి వ్యతిరేకంగా ఉందా, ఊరందరిది ఒకదారి ఉలిపి కట్టేది ఒకదారి అన్నట్టు నడుస్తున్నానా. ఇది మానసికపరమైన సిద్ధపాటు. తర్వాత భౌతికపరమైన సిద్ధపాటు, ఆ రోజు పెందలాడి నిద్రపోవాలి. ఏదో నాకు లాంటి వాళ్ళు అయితే ఎక్సెప్షన్ అనుకోండి, ఎందుకంటే ప్రొద్దుటే ఆ వాక్యం అయ్యేదాకా ప్రసవ వేదనలాగా ఉంటుంది నాకు. ఒక్కోసారి 12 అవుతుందా, 1 గంట అవుతుందా చెప్పలేను. ఒక్కోసారి 2 అవుతుందా. ఆలస్యం అయితే ఇంక మళ్ళీ పడుకోవద్దు. విశ్రాంతి అవసరం. తర్వాత పెందలాడే లేవాలి. అసలు ఒక క్రమశిక్షణ కలిగిన విశ్వాసికి పడుకునే టైం ఏదైనా లేచే టైం ఒకటే ఉండాలి. ఓకే, నిద్ర. నెక్స్ట్ ఏంటి, వస్త్రాలు. అంటే రేపటికి ఏం కావాలో ముందే తీసి పెట్టుకోవాలి. ఒక ఆవిడ వరుసగా ఆదివారం ఆలస్యంగా వస్తుంటే ఒక వారం అసలు ఈ సిస్టర్ని ఏంటో కనుక్కుందామని వెళ్ళి, అమ్మ ఆగు, ఏంటి ప్రతి వారం లేటుగా వస్తున్నావు అంటే, అన్న ప్రతి వారం ఏదో కారణం వల్ల లేట్ అవుతుందన్న. ఈరోజు ఎందుకు లేటుగా వచ్చావు చెప్పమ్మా అని అంటే, ఏమి లేదన్నా, ఈ జడకి మ్యాచింగ్ పిన్ను దొరకలేదన్నా. మిగతాదంతా జాకెట్టు, చీర, చెప్పులు అన్నీ మ్యాచింగ్ వేసుకొచ్చింది, పిన్ను కోసం వెతుకుతూ లేట్ అయిపోయిందంట. ఆదివారానికి కావలసినవి ముందే పక్కన పెట్టుకోవాలి. ఆహార పదార్థాలు కూడా పొద్దుటే లేసి అప్పుడు వెళ్ళటం కాదు. అర్థమవుతుందా? ఒక్క పరీక్షకి వెళ్ళే వాళ్ళు అప్పటికప్పుడు లేచి హాల్ టికెట్ చూసుకుంటారా? ఓ రేపు అక్కడ 9కి ఉండాలా, అయితే ఇక్కడ ఎన్నింటికి బయలుదేరాలి, ఎన్నింటికి బయలుదేరాలి, దారిలో ఎక్కడ టిఫిన్ చేయాలి, ఈ ప్లాన్ అంత ఉండదు. పరీక్ష కంటే దేవుని సన్నిధి అంతా తీసేసిందా? అది సిద్ధపాటు. ఇలా అర్థమవుతుందా? ఈ సిద్ధపాటు ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి, ఈ ప్లాన్. ఓకే, నెక్స్ట్ మరి మన ఆచరణ, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మన ఆచరణ ఎట్లా ఉండాలి రండి. ఈ ఆచరణలో ముందు నెగిటివ్స్ చెప్తాను, అంటే ఉండకూడనివి లేదా మానవలసినవి చెబుతాను. 2 పరిమితంగా ఉండవలసినవి చెబుతాను. 3 చేయవలసినవి చెబుతాను. మొదటి మాట, ఆచరించేటప్పుడు ఏమి చేయకూడదో, ఆచరణ విషయంలో ఏమి మానాలి. నంబర్ 1, ఆదివారం ప్రభు దినాన ప్రయాణాలు మానుకోవాలి. నంబర్ 2, శుభకార్యాలు మానుకోవాలి. అందుకే తెలుసా, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో పెళ్ళిని ఆదివారం పెట్టలా. ఏ పెళ్ళైన ఆదివారం జరిగేది చూసారా? యాక్ట్లోనే అలా పెట్టారు. అంతేకాదు, సన్సెట్ తర్వాత పెళ్ళి పెట్టలా, సూర్యాస్తమయం తర్వాత. అంటే చీకట్లో జరగకూడదు పెళ్ళి.
క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో ఉంది అది. ఆదివారం కాదు, అప్పుడే పెట్టారు దాన్ని. శుభకార్యాలకు ఆదివారం వాడకూడదు. ఎందుకది? ప్రభుదినం. తర్వాత లోక వార్తలు, సామాజిక వార్తలు, సోషల్ మీడియాతో సమయం గడపకూడదు. ఒక మాట చదువుదాం రండి. విశ్రాంతి దినాన్ని గురించి ఉంటుందిలేండి ఆ మాట. కాకపోతే డే షిఫ్ట్ అయింది, కానీ ఆచారాలు అయితే అవే. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 58. ఎన్నో వచనం? అది ఎన్నో వచనం? అది 13 చదవండి. నా విశ్రాంతి దినమున ఏంటది అంటే విశ్రాంతి దినాన వ్యాపారం చేయొద్దని దేవుడి ఉద్దేశం. ఓకే. తర్వాత నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు. ఎవరికి ప్రతిష్ఠిత దినం? పెద్దగా చెప్పండి ఇంకొకసారి. కాబట్టి అది ఎవరిది? అది యెహోవాది. అది శనివారం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, శనివారం పవర్ఫుల్లా, ఆదివారం పవర్ఫుల్లా? శనివారం గురించి ఎంత స్ట్రిక్ట్గా చెబితే ఆదివారం గురించి ఎంత స్ట్రిక్ట్గా ఉండి ఉంటుంది? మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా, ఎట్లాగా ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయో. ఆగండి. సెలవు రోజు మనుషులకి ఏమి ఇష్టం? సరిగ్గా చెప్పండి, మాట్లాడుకుందాం మనలో మనం. ఏమి ఇష్టం ఏంటి? అబ్బాస్ అన్న ఏదో చెప్పబోతున్నాడు, చెప్పండి. బిర్యానీ. వెరీ గుడ్. నెక్స్ట్ బయటికి వెళ్దాం, ఇంకా షాపింగ్కి వెళ్దాం. ప్రభు ఏం చెప్తున్నాడు? ఆ దినాన నీకిష్టమైనవి చేయొద్దు. నీకిష్టమైనవి చేసుకోవడానికి బోల్డ్ రోజులు ఉన్నాయి. నీకిష్టమైనవి చెప్పండి. ఈరోజు పొద్దుటే లేచి నా వైపు చూడండి అందరూ. ఆదివారం మీకు ఇష్టమైనవి చేస్తున్నారా, దేవుడికి ఇష్టమైనవి చేస్తున్నారా? గుండె మీద చేసుకొని చెప్పండి. గుండె ఆగిపోతే రమేష్కి కానీ మణిపాల్కి కానీ వెళ్ళాలి. ఆదివారం ఎవరికి ఇష్టమైనవి చేస్తున్నారు? ఎవరిదా దినం? నీదా? నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు. ఏం వార్తలు? ప్రియులారా, ఈ సెంటెన్స్నే ప్యూరిటన్స్ తూచా తప్పకుండా ఆచరించారు. వాళ్ళ పిల్లలకి బ్యాట్లు ఇచ్చేవాళ్ళు కాదు ఆడటానికి, పుస్తకాలు పట్టనిచ్చేవాళ్ళు కాదు. అందుకే ఆ తరంలో భక్తులు బయలుదేరారు, ఈ తరంలో భ్రష్టులు తయారవుతున్నారు. అది భక్తుల తరం, ఇది భ్రష్టుల తరం. లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించదవు. తర్వాత దేశము యొక్క 13 అంతా కండిషన్ అండి, 14 అంతా ప్రామిస్ అండి. 58వ అధ్యాయం అంతా అలాగుంటుంది. కండిషన్, ప్రామిస్, కండిషన్, ప్రామిస్, షరతు, ఆశీర్వాదం, షరతు, ఆశీర్వాదం, కండిషన్, బెనడిక్షన్, కండిషన్, బెనడిక్షన్. ఈ అధ్యాయం అంతా అలాగుంటుంది. ఇది లాస్ట్ అన్నమాట, ఆఖరి ఆశీర్వాదం. నీవు యెహోవాయందు ఆనందిస్తావు, అది స్పిరిచువల్. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. భౌతికమైంది.
తర్వాత నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే, ఇదే, ఇంకేం కాదు. విశ్రాంతి దినం గురించి ఇంత నిక్కచ్చిగా చెబుతుంటే ప్రభువు దినం ఇంకెంత ఉండాలండి? పిల్లలకి 6 రోజులు సరిపోక మళ్ళీ 7వ రోజు కూడా స్పెషల్ క్లాసులు, ప్రైవేట్ క్లాసులు. అంటే మనం అవతల వాళ్ళకి ఏం సిగ్నల్ ఇస్తున్నామంటే, చర్చి లేకపోయినా బతకొచ్చురా, దేవుడు లేకపోయినా బతకొచ్చురా, బైబిల్ లేకపోయినా బతకొచ్చురా, ఏం పర్లేదు బతుకు, నువ్వు నరకంతో కాలితే కాల్దు, తర్వాత చూసుకుందాం, అది ఇప్పుడు తర్వాత సంగతి కదా. ఇది నువ్వు ఇచ్చే సిగ్నల్. అప్పుడు నరకంలో పడ్డాక అనుకుంటాడు, రే నానా, నువ్వు నా దగ్గరుంటే నీ కళ్ళు పళ్ళు ఓడబీకేవంటరా నీకు, ఆ రోజే నన్ను అడ్డగిస్తే ఎంత బాగుండేది, అన్నీ సంపాదించుకొని ఇక్కడ వచ్చి పడ్డాను. ప్రాధాన్యతలు నేర్పట్ల తల్లులు తండ్రులు. ఎంత స్పష్టంగా చెప్పాడండి. ఇవి చేయకూడని పనులు, పరిమితంగా ఉండాల్సినవి చెప్తాను. ఇవి అసలు మానాల్సినవి. 2 పరిమితంగా, లిమిటెడ్. ఆంధ్ర బ్యాంక్ లిమిటెడ్, కొన్ని ఉంటాయి కదా లిమిటెడ్, అలాగే లిమిటెడ్ చెప్తాను. ఓకే, ఆహారం లిమిటెడ్, అంటే ఎక్కువ వంటకాలు పెట్టుకోకూడదు. కొంతమందికి మంటల దగ్గర కాలుతూ వంటలు సిద్ధం చేయటం భలే ఇష్టం. అలా లేకపోతే వాళ్ళ కడుపు మంట చల్లారదు. పరిమితమైన వంటలు, ఒక పచ్చడో ఒక పప్పుచారో ఏదో ఒకటి సస్టైన్ అవ్వాలి కాబట్టి, కడుపు నిండాలి కాబట్టి చేసుకోవాలి. 2వది విశ్రాంతి. తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి, కొద్దిసేపు పడుకోవాలి. వారమంతా అలిసిపోయి ఉంటాం, విశ్రాంతి అవసరం, బట్ లిమిటెడ్, అన్లిమిటెడ్ కాదు. ఇది లిమిటెడ్ ప్యాక్కే, అన్లిమిటెడ్ ప్యాక్ కాదు. అన్లిమిటెడ్ ఏ మొబైల్ ఇవ్వట్లా, లిమిటెడ్ ప్యాక్. ఓకే, అన్లిమిటెడ్ అంటాడు టాక్ టైం, కానీ నెలకే అది. అన్లిమిటెడ్ అంటే లైఫ్ లాంగ్ కాదు. తర్వాత మాటలు, వేస్ట్ మాటలు ఏమీ మాట్లాడకూడదు. ప్రయోజనకరమైన మాటలు, దేవుని గురించిన మాటలు, దేవుని పనిని గురించిన మాటలు, వాక్యాన్ని గురించిన మాటలు. ఒకవేళ చదువుకోవాల్సి వస్తే పరిమితంగా దానికి 1 గంట టైం ఇవ్వడమా, ఒకవేళ అది ఎక్సెప్షన్ చెప్తున్నాను నేను, అక్కడ అసలు మానవలసిన దాంట్లోనే ఉంటుంది. అది నువ్వు చదువుకోవాల్సి వస్తే ఒక పరిమితమైన టైం దానికి పెట్టుకోవాలి. అంతేగాని 6 రోజులు చదివే 7వ రోజు చదివే, ఇది లిమిటెడ్. ఓకే, చేయవలసినవి చెప్పి నేను ముగిస్తాను. ఇందులో 7 మాటలు త్వరగా రాసుకోండి. 7 మాటలు ఆ ప్రభు దినాన్ని ఆచరించే వాళ్ళు చేయవలసిన 7 పనులు. నంబర్ 1 ఆరాధన, నంబర్ 2 ఆలకించుట, నంబర్ 3 ఆదరించుట, నంబర్ 4 ఆతిథ్యమిచ్చుట, నంబర్ 5 సంఘ పరిచర్య, నంబర్ 6 మందిర పనులు, నంబర్ 7 సువార్త లేదా సాక్ష్యం. పొడిగా చెప్పాను, దాన్ని మీరు విస్తరించి వివరంగా ధ్యానం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. నంబర్ 1 ఆరాధన, ఆదివారం ఆరాధన. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదివేది అదే. అట్టివారి కొరకు ఆయన వెతుకుచున్నాడు. ఆరాధించే వాళ్ళ కోసం దేవుడు సంఘాల్లో వెతుకుతుంటే, ఆహారం కోసం మనుషులు మార్కెట్లో వెతుకుతున్నారు. ఇద్దరూ వెతుకులాడే పనిలోనే ఉన్నారు. ఈరోజు చేపల, రొయ్యల, మాంసమా? దేవుడు కూడా వెతుకుతున్నాడు. ఎవరిని? ఆరాధించే వాళ్ళ కోసం. ప్రైమరీ డ్యూటీ ఈజ్ టు వర్షిప్ గాడ్.
దేవునిని ఆరాధించడం. ఆరాధనకు ముందు సిద్ధపాటు చాలా ప్రాముఖ్యం. సిద్ధపాటు ప్రాముఖ్యమే కాదా? అందరు నా వైపు చూడండి. 2 చిన్న సింపుల్ ప్రశ్నలు అడుగుతాను. ఫోటో దిగటం ప్రాముఖ్యమా? తలదూకొని కొంచెం అప్లై చేసుకొని దిగటం ప్రాముఖ్యమా? అంటే సిద్ధపడి దిగటం ప్రాముఖ్యమా, లేకపోతే నేరుగా దిగేయటం ప్రాముఖ్యం? ఒకవేళ ఎవరైనా ఫోటో తీస్తానంటే ఆగాగాగు ఇట్లా అనుకుంటారు కదా. ఫోటో అనగానే అంటే ప్రిపరేషన్ ఇంపార్టెంట్. ఇంకో మాట, పరీక్ష రాయడం ప్రాముఖ్యమా, సిద్ధపడి రాయడం ప్రాముఖ్యమా? కదా. ఆరాధన ప్రాముఖ్యమా, సిద్ధపడి ఆరాధించడం ప్రాముఖ్యమా? మరి మనం ఆరాధనే చూసుకుంటున్నాం, సిద్ధపాటు లేదు. సిద్ధపాటు అంటే అది అనుదిన సిద్ధపాటు అనేది నిన్ను వారాంతపు సిద్ధపాటుకు నడిపించాలి. చదువుకునే మార్కులు సంపాదించే ఏ పిల్లలనైనా చూడండి, ఒకేసారి చదవరాళ్ళు. ఏ రోజు పాఠం ఆ రోజు చదువుతారు, ఏ రోజు లెసన్ ఆ రోజు చదువుతారు. ఈ ఫెయిల్ అయ్యే బ్యాచ్ ఉంటుందిగా, వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి పరీక్ష వచ్చేది దాకా ఏమి గుర్తురాదు. ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా వారం ఉందిగా అనుకుంటారు. రేపు ఎగ్జామ్ అనగా, మమ్మీ ఈ రాత్రి నైట్ అవుట్ టీ పెట్టి నాకు, సంవత్సరం అంతా నిద్రపోయారు, ఈ రాత్రి టీ పెట్టాలంట. ఒక అమ్మ అంది, అరే టీ పెట్టను కానీ టీ కొట్టు పక్కనే ఉంది వెళ్ళరా అని. సిద్ధపాటు, అనుదిన సిద్ధపాటు, వారాంతపు సిద్ధపాటు, ఆరాధన. ఓకే, నెక్స్ట్ ఏం చేయటి? ఆలకించుట. మన దగ్గర పర్వాలేదండి, క్రమశిక్షణగా ఉంటారు. కొన్ని సంఘాలకు వెళ్ళానండి నేను, ఆదివారం ఆరాధన రొట్టె రసాలు అయిపోగానే సగం మంది జంప్. అందుకే ఈ బాధ తప్పించుకోవడానికి కొంతమంది సంఘ పెద్దలు ఏం చేస్తుంటారంటే, అన్న ఆదివారం రండి అని వారానికి ఒక సేవకుని పిలుస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూర్చోబెట్టి వాక్యం వినిపించడానికి. ఎందుకంటే వాళ్ళు చెప్తే ఎవరు వినరు. ఆలకించుట చాలా ప్రాముఖ్యం. ఆదివారం దేవుని స్వరం వినుట చాలా ప్రాముఖ్యం. అందుకే నేను వారమంతా రాలేని వాళ్ళ కోసం కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒక సందేశం మిమ్మల్ని వారమంతా ఎక్విప్ చేయాలి. అందుకే వివరంగా విస్తరంగా చెబుతున్నాను. పౌలు కూడా అపోస్తల కార్యాలు 20లో విస్తరించి మాట్లాడాడు, రాత్రి వరకు మాట్లాడాడు. ఆలకించుట చాలా ప్రాముఖ్యం. తర్వాత అయిపోయిన తర్వాత ఆదరించుట. కష్టాల్లో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదరించాలి. నేనంటే ఏదో ఎర్రబాలెం పరిచర్యకి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతున్నాను. నాకంటే ముందే ఉంటున్నారండి రోడ్డు మీద కొంతమంది. మరి ఆ టైంలో ఏమి తీసేస్తారో కానీ నాకు అవ్వడం అంతే, జంపిక అంతే, తుపాకు గుండుకు కూడా దొరకరు. అరే సంఘంలో ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళు ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారా, వాళ్ళని పలకరిద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. స్టూడెంట్స్ వస్తున్నారు, అసలు ఏం తింటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎలా చేస్తున్నారు, ఈ స్పృహే ఉండదు చాలామందికి. ఆదరించే పరిచర్య చాలా ప్రాముఖ్యం. నా మీద నాకే జాలి అనిపిస్తుంది కొన్ని పర్యాయాలు, ఏంటి నేను ఇట్లా పరుగులు తీస్తున్నాను అని. కానీ అక్కడ అవసరం తప్పటం లేదు. నేను వాక్యం చెప్పకపోయినా నా ఉనికి అవసరం అక్కడ, అందుకు వెళ్ళాల్సి వస్తుంది. నాకు అనిపిస్తుంది, అరే ఈ భారం, ఈ బాధ్యత పంచుకునే వాళ్ళు ఎవరో, అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు, ఎవరు పట్టించుకుంటున్నారు? అవడం దూకటం. ఎర్రబాలెంలో మదన్ ప్రకటనలో చెప్పాడు ఒకసారి, మనమందరం అయిపోయిన తర్వాత బకెట్లో బయటపడ్డే కప్పల్లాగా దూకేస్తున్నాం అంటున్నాడు వాళ్ళతో. ఆలోచించండి, ఈ ప్లాన్ అంతా ముందుంటే అర్థవంతమైన సమయాన్ని మనం వెచ్చిస్తాం. అది ఆచరించే పద్ధతి. కష్టాల్లో ఉన్న వాళ్ళు ఒకరితో వాళ్ళ మాట పంచుకుంటే ఎంత రిలీఫ్ ఉంటుందో తెలుసా వాళ్ళకి. నువ్వు చెప్పే చిన్న మాట, నువ్విచ్చే చిన్న ప్రోత్సాహం వాళ్ళు ఎంత బలపరుస్తుందో తెలుసా. ఇదొక పరిచర్య. ఆతిథ్యం ఇవ్వడం అంటే ఎవరైతే
కుటుంబాలకు దూరంగా ఉంటున్నారో వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం. అలా ఆతిథ్యం ఇవ్వడం ద్వారా కొంతమంది దొరికారండి యెహోవా నిస్సికి, మా కుటుంబానికి. తొలి దినాల్లో క్రైస్తవ సంఘం విస్తరించింది ఆతిథ్యం ద్వారా. నీ మట్టుకు నువ్వు తినటం ద్వారా కాదు, మరొకరికి ఏదన్నా పిలిచి ఆతిథ్యం ఇవ్వు. అదేదో పెద్ద హైలైట్ డిషెస్ పెట్టక్కర్లా, చిన్నది వాళ్ళతో ఆతిథ్యం ఇవ్వు. అది ప్రభు దినాన్ని చేయి ఆ పని. ఎన్నయ్యాయి? 4. 5వది సంఘ పరిచర్య. అంటే సండే స్కూల్ జరుగుతుంది, అందులో ఉండొచ్చు. ఎలా వస్తున్నారు అసలు మా పిల్లలు, ఎలా కూర్చుంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు కంఠతవాక్యాలు నేర్చుకుంటున్నారా, టీచర్స్ ఎలా కష్టపడుతున్నారు, తర్వాత ఆర్ఆర్పేట వెళ్ళేవాళ్ళు ఎలాగ వెళ్తున్నారు, లేకపోతే ఈరోజు సాయంత్రం ఎవరు రాలేదు వాళ్ళని చూద్దాం, వాళ్ళని ఫోన్ చేద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. సంఘ పరిచర్య. 6వది మందిర పనులు. అరే అక్కడ బూజు కనపడుతుంది, అక్కడ చేపలు ఊడిపోయాయి, అది ఏమన్నా కుడదాం, లేకపోతే తుడుద్దాం, శుభ్రం చేద్దాం. ఎందుకు? ఆ దినం నీది కాదు, అది ఎవరిది? ప్రభుదది. ఇదేమీ లేకపోతే నా స్నేహితుడిని ఒకరిని కలుస్తాను, నా సాక్ష్యం చెబుతాను, సువార్త చెబుతాను, ప్రభు గురించి కొన్ని మాటలు మాట్లాడతాను. చెప్పండి, ఈ 7 పనుల్లో నువ్వు ఏదో ఒకటి చేయొచ్చు, 2 చేయొచ్చు. నువ్వు మల్టీ టాలెంటెడ్ అయితే 7 చేయొచ్చు. నువ్వు మల్టీ టాలెంటెడ్, మల్టీ టాస్క్ పర్సన్ కాకపోతే కొన్నైనా చేయొచ్చు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఆదివారం మహా అయితే మన పక్కన వాళ్ళకి వందనాలు పెడతాం, ఇంకా కష్టమైతే దేవుని సేవకుని వందనాలు పెడతారు. ఇక అయిపోయింది, హాజరైపించుకున్నాం, జంప్. మళ్ళీ ఆదివారం దాకా అడ్రస్ ఉండవు. ఆరాధనలో చేసేది మాత్రం, దేవా నువ్వు మా కొరకు చేసిన కార్యాలకు మేమేమి చెల్లించి మీ రుణం తీర్చుకోగలం ప్రభా. అరే 7 మాటలు చెప్పానురా మీకు, ఏదో ఒకటి చెయ్యండి రా అని పైనుంచి దేవుడు అంటే మేము ఏమి చెల్లించగలం ప్రభు అని దేవుడికే కోసినేస్తున్నారు. ఎన్ని లేవు చేయటానికి? ఆయన రుణం తీర్చుకోవడానికి ఎన్ని అవకాశాలు లేవండి. మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకరికి చేశారు మీరు, నాకు చేసినట్టే అన్నాడా లేదా ప్రభు? ఏం చేస్తున్నావు చెప్పు? ఆదివారం నువ్వు, నీ ఫ్రెండ్స్, నువ్వు, నీ బంధువులు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, స్తోత్రాలు, వందనాలు. మా ఎదుటకు తీసుకొచ్చిన వాక్య తలంపులను బట్టి స్తుతిస్తూ, మీ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఎంత వెనకబడ్డామో, ఎంత కొరత పడ్డామో అర్థమవుతుంది. అసలు ప్రభు దినాన్ని మా సొంత దినంలాగా వాడేసుకుంటున్నాం. ఒకానొక దినం నీ ముందు నిలిచి లెక్క చెప్పే దినం ఉందని మీ జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధి మాతో ఉంచండి. ఎంతమంది బిడ్డలు మీ మాటల ద్వారా పురికొల్పబడ్డారో, ప్రోత్సహించబడ్డారో వారందరినీ దృష్టించమని, తిరిగి వెళ్తుంటుండగా మీ సన్నిధి వారితో ఉంచమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, మనలో మనతో ఉండే పరిశుద్ధాత్మని సన్నిధి, సహవాసం, ఆదరణ సదా తోడయుండి ఆయన రాకడ కొరకు ఆయత్తపరుస్తూ నడిపించునుగాక. ఆమేన్. వందనాలు. సెలవు తీసుకుందాం.